హలో హలో ఎలా ఉందన్న శంబాల? అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆది గారిది శంబాల మూవీ చూసి ఇప్పుడే బయటకు వస్తున్నా. శంబాల మూవీ ఎలా ఉందని మీరు అడగక్కర్లేదు, అడగకండి కూడా. ఎందుకు అంటే జనాలు ఎలా రియాక్ట్ అవుతారో నాకైతే డౌట్గా ఉంది. ఎంత తిడతారో, ఎలా రియాక్ట్ అవుతారో, పేషెన్స్ లేని వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నాకు చాలా భయంగా ఉంది. నేనైతే ఒకటే చెప్తా, ప్యూర్ 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 టైం వేస్ట్. నా 3 గంటలు టైం వేస్ట్. కోర్స్ సరే సినిమాకి వెళ్ళొచ్చాను, నేను ఆ సినిమా అనేదాన్ని టైం వేస్ట్ కింద కన్సిడర్ చేయను. బట్ టోటల్ ఫెయిల్యూర్, లిటరల్ వేస్ట్ సినిమా. అసలు బాస్ మీరు ఎందుకు తీశారు సినిమా? డైరెక్టర్ గారు నాకు అర్థం కావట్లేదు. ఏం చూపిద్దాం అనుకున్నారు? అసలు మీరు ఏం చూపించారు అన్న? ఒక ఫ్యాంటసీ మైథలాజికల్ థ్రిల్లర్ లేదా హారర్, థ్రిల్లర్/హారర్ అలాంటి ఫ్యాంటసీ అండ్ మైథలాజికల్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు సినిమాని ఎంత గ్రిప్పింగ్గా తీయాలన్నా, ఎంత ఇంటరాక్టివ్గా తీయాలి. అసలు జనాలు కళ్ళు తిప్పుకోకూడదు, జనాలు కళ్ళు తిప్పుకోనియకుండా చూపించాలి మీరు సినిమాని. మీరు ఇంతకుముందు వచ్చిన విరూపాక్ష చూడండి, కిష్కింధపురి చూడండి. నేను ఇలాంటి జానర్సే చెప్తున్నా, మళ్ళీ ఇంకే వేరే సినిమాలకు వెళ్ళిపోను. ఇలాంటి జానర్సే, కిష్కింధపురి చూడండి, లేకపోతే విరూపాక్ష చూడండి. ఎంత మంత్రముగ్ధుల్ని చేస్తాయి. మనకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో గూస్ బంప్స్ వస్తాయి, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. జటాతర చూసినా కూడా ఇందులో అసలు వెంట్రుకలు నిల్చోవడం పక్కన పెట్టండి కదా, మనిషి పడుకోకపోతే చాలు. లిటరల్లీ అంత బేకార్ ఉంది సినిమా. ఆది గారి గురించి ఆది గారు, నేను ఒకటే చెప్తా, ఆది గారు మాకెందుకు ఈ సోది? మీ దగ్గర టాలెంట్ ఉంది బాస్, ఐ నో. మీ ప్రేమ కావాలి చూసాము, లవ్లీ చూసాము, మీ సినిమాలు ఇంకా ఎన్నో చూసాము. మీ సినిమాల్లో నచ్చిన సినిమాలు ఉన్నాయి, నచ్చని సినిమాలు కూడా ఉన్నాయి. నచ్చని సినిమాల్లో ఇంకోటి యాడ్ చేసుకుందాం. కాకపోతే ఇది వరస్ట్ అని చెప్తా. నచ్చడం నచ్చకపోవడం తీసి పడేద్దాం. అసలు సినిమా ఫిల్మోగ్రఫీ, ఆయన ఫిల్మోగ్రఫీ ఫిలిమ్స్ లిస్ట్లోనే ఈ సినిమా లేకపోతే బాగుండు అనిపిస్తుంది. అంత వరస్ట్ సినిమా ఉంది. అసలు గ్రిప్పింగ్ స్టోరీ లేదన్నా, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేదన్నా. నేను చెప్పలేకపోతున్నా, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా ఎందుకు బాగాలేదు అంటే. నేను ఒకటే చెప్తా అన్న, సాంగ్స్ అన్న, మీరు నేను అదే చెప్తున్నా, ఒక స్టోరీని మీరు ప్రెజెంటబుల్గా చూపించినప్పుడు, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా ఉన్నప్పుడు, ఆడియన్స్ని మీరు కళ్ళు తిప్పుకొనియకుండా మీరు స్క్రీన్ ప్లే డైరెక్షన్ని మీరు స్టోరీ చుట్టూ ఉంచినప్పుడే సాంగ్స్ అనేవి కానీ, బీజిఎం అనేది కానీ కనెక్ట్ అవుతుంది. మీకు సినిమాకి సంబంధం లేకుండా సాంగ్లు బీజిఎంలు కొడితే ఏడ కనెక్ట్ అవుతామన్నా? నో. బీజిఎం బాగుండొచ్చేమో, సపరేట్గా ఆడియో వింటే బాగుండొచ్చేమో బీజిఎం పాటలు, బట్ నాకైతే అస్సలు నచ్చలేదు. బీజిఎం సినిమాలో ఎక్కడ కనెక్టివిటీ లేకుండే సినిమాకి, అంత వరస్ట్గా ఉంది. అవుట్ ఆఫ్ 5 అసలు నేను నెగిటివ్ రేటింగ్ ఉంటే నెగిటివ్ ఇస్తా అన్న. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకు అనేది కూడా. అన్న, అర్చన అయ్యర్ గారు, ఆది గారు, అర్చన అయ్యర్ గారు, నేను క్యారెక్టర్స్ అందరికీ ఒకటే చెప్తాను, మీరు యాక్టింగ్ చాలా బాగా చేశారు. మీరు యాక్టర్స్గా ప్రూవ్ టాలెంట్. మీకు ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ లేదు. మేబీ ఇంకొంచెం ఇన్డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తే ఇంకొంచెం పేరు వస్తుందేమో, అంతే తప్ప యు ఆర్ ప్రూవెన్ యాక్టర్స్, కాదనట్లేదు. కానీ మీరు ఇలాంటి రొట్ట సినిమాలు తీసుకొని వస్తే మేము భరించలేము బాస్. ఒకటే చెప్తున్నా, మీరు మిథికల్ ఎలిమెంట్స్, మైథలాజికల్ ఎలిమెంట్స్ని పెట్టుకొని సినిమా తీస్తున్నారు. మన దేవతల గురించి, మన పురాణాలని బేస్ చేసుకొని సినిమా తీస్తున్నప్పుడు ఎలా చూపించాలన్నా వాళ్ళని? ఒక అమ్మవారి క్యారెక్టర్, అర్చన అయ్యర్ గారు హీరోయిన్ గారు అమ్మవారి క్యారెక్టర్ ప్లే చేశారు. అమ్మవారి క్యారెక్టర్ని మనం ఎలా చూపించవచ్చు సినిమాలో? ఎంత బ్యూటిఫుల్గా చూపించవచ్చు. రాముణ్ణి, శివుణ్ణి ఇలా చూపిస్తుంటే అమ్మవారిని ఇంకెంత అసలు మనం థియేటర్లో లేచి నిలబడి మొక్కేయాలి, అలా ఉండాలి అమ్మవారిని చూపిస్తుంటే. అలాంటిది అమ్మవారు ఉంటే మనం అమ్మవారి చుట్టూ తిరుగుతామా? సాయం చేయమని అడుక్కుంటామా? లేకపోతే అమ్మవారు మన చుట్టూ అడుక్కుంటారా? హీరో చుట్టూ, ఊరు చుట్టూ తిరుగుతుంది ఏందన్న అమ్మవారు. ఇక్కడ సాయం చేయమని అడుక్కుంటుంది, లిటరల్లీ అడుక్కుంటుంది అన్న సాయం చేయమని హీరోని. అంటే నాకు అర్థం కాలేదు. మీరు దేవతల్ని చూపిస్తున్నారు, దెయ్యాలని చూపిస్తున్నారు, భూతాలు ఉన్నాయని చూపిస్తున్నారు, అమ్మవారినేమో అక్కడ హెల్ప్లెస్గా పెట్టేశారు. ఎందుకు ఆ క్యారెక్టర్? మోస్ట్ హోప్లెస్ క్యారెక్టర్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. హీరోయిన్ క్యారెక్టర్, అమ్మవారి క్యారెక్టర్. నేను అనొద్దు, బట్ అమ్మవారిని అలా చూపిస్తే ఇంకేమంటాం అన్న. నేను అందుకే డైరెక్టర్ని ఇలా తిడుతుంది. వరస్ట్ అది. ఇంకేం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అన్న. పెట్టుకున్న బడ్జెట్ వాపస్ వస్తే చాలన్న, కనీసం 50 కోట్లు. మీరు చాలా దూరం మాటకి వెళ్ళిపోయారు. 10 లక్షలు వాపస్ వస్తే చాలు. 10 లక్షలు వాపస్ వస్తే చాలు. అసలు ఈ రోజు నుంచే థియేటర్స్ ఖాళీ. నేను లిటరల్లీ చెప్తున్నా. ఛాంపియన్ ఆల్రెడీ హిట్ కొట్టేసింది. ఈషాకి మంచి టాక్ వస్తుంది. కోర్స్ నేను సినిమా చూడలేదు, నేను టాక్ విన్నాను. ఈషాకి మంచి టాక్ వస్తుంది. రేస్లో ఆల్రెడీ 2 ముందున్నాయి. శంబాలా మాత్రం కొట్టుకెళ్ళిపోద్ది అన్న, లిటరల్లీ కొట్టుకెళ్ళిపోద్ది. థియేటర్లు ఖాళీ.